టార్గెట్ తెలంగాణ కమలం రెక్కలు వికసించేనా అంతర్గత పోరుకు బ్రేక్ పడేనా ఒకడంటే ఒకడికి పడదు ఇంకేం చేస్తాం ఎవరైతే నికార్సిగా కొట్లాడుతున్నా బిడ్డ ఉంటాడో వాళ్ళపైన మనం విపరీతమైన ట్రోల్ చేసుకోవాలి విపరీతంగా చేయాలి దేశమంతా విస్తరిస్తున్న తెలంగాణలో 3వ స్థానానికి పరిమితమైన బీజేపీ దీనికి కారణం ఎవడు లెఫ్ట్ భావాజాలాలు ఎర్ర జెండా దగ్గర కూడా వెస్ట్ బెంగాల్లో వికసించింది కమలం వెస్ట్ బెంగాల్లో వికసించింది మరి తెలంగాణ రాష్ట్రంలో దీనికి అడ్డంకి ఎవరు అడ్డంకి బండి సంజయ అడ్డంకి ధర్మపురి అరవింద అడ్డంకి ఈటల రాజేందర అడ్డంకి లక్ష్మణ అడ్డంకి కిషన్ రెడ్డి మరి తెలంగాణలో ఎందుకు వికసించడం లేదు అన్నది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఇక సిద్ధాంతాల గడ్డపై క్షేత్రస్థాయి సవాళ్లు పొత్తులు లేక గట్టి క్యాండిడేట్లు లేక తిప్పలు కాంగ్రెస్ బీఆర్ఎస్కు వరంగా మారిన బీజేపీ నేతల అంతర్గత కుమ్ములాటలు మీ కుమ్ములాటలు ఎవరికి వరంగా మారుతున్నాయి బీఆర్ఎస్కు వరంగా మారుతున్నాయి ఆ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచే యూట్యూబ్ ఛానళ్లకు వరంగా మారుతూ ఉన్నాయి ఇప్పుడు నీకు తెలుగు స్క్రైబ్ ఉంటుందా అది తెలుగు స్క్రైబ్ ఓన్లీ కేటీఆర్కు సంబంధించింది బీఆర్ఎస్కు సంబంధించింది వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు బీజేపీలో ఆ ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు కనీసం వాడు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి అనేది ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు మీడియాలో ఎవడికి వాడే యమునా తీరి అన్న చందంగా మారుతూ ఉంది నేనేం చేస్తానా నాకేం సంబంధం అని ఒకడే అంటాడు ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు ఎట్లుంటాయంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ధర్మపురి అరవింద్ మాట్లాడింది మీకు గుర్తు చేస్తా మన తొలి వెలుగు రఘుతో ఒక ఇంటర్వ్యూలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లలో మీ క్యాండిడేటు గెలుస్తారంటే నన్ను ఎందుకు అడుగుతున్నావా నాకేం సంబంధం అది కిషన్ రెడ్డి నియోజకవర్గం ఆయన అడుక్కోపో అన్నాడు మరి నే బీజేపీలో ఉన్నట్ట లేనట్ట సింపుల్ లాజిక్ ఆడ గెలుస్తామా ఓడతామా పక్కన పెట్టు పార్టీలో ఉన్న తర్వాత 100% మేము గెలుస్తామనే నమ్మకమైన కనీసం మీడియాకి ఇవ్వాలి అది లేదు మన్ను లేదు మశానం లేదు మొత్తం కుమ్ములాటలో బజార్కి ఎక్కుతున్నారా బీజేపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్కు వరంగా మారిన బీజేపీ నేతల అంతర్గత కుమ్ములాటలు హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా తెలంగాణలో అసలు అధికారం సాధ్యమేనా మొన్న మోదీ వచ్చిన తర్వాతనే ఫస్ట్ వీళ్ళందరినీ కూర్చుండబెట్టి 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను కూర్చుండబెట్టి ఇంకా పాయల్ శంకర్ ఉంటాడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కానీ ఇక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కానీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కానీ వీళ్ళు మాట్లాడుతుంటే పాయల్ శంకర్ అయితే అసెంబ్లీలో మాట్లాడుతుంటే నేనే స్వయంగా గ్యాలరీలో చూసిన ఇట్లా కన్ను కూడా తిప్పుకోలేము అంత సుస్పష్టంగా మాట్లాడతాడు రైతుల పక్షాన కానీ ఆయన నియోజకవర్గ పక్షాన కానీ అసలు ఏం చేయాలి ఏం చేయకూడదని అటువంటి క్యాండిడేట్లను యూజ్ చేసుకోవట్లేదు పాత సీఎంను కొత్త సీఎంని ఇద్దరిని బొందబెట్టి కామారెడ్డిలో గంప కింద గంపి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అయిండు ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా యూజ్ చేసుకోవట్లేదు మొదటిసారే గెలిచిండు పాయల్ శంకర్ మొదటిసారే గెలిచిండు ఇక్కడ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మొదటిసారే గెలిచిండు పైడి రాకేష్ రెడ్డి మొదటిసారే గెలిచిండు కానీ వీళ్ళు రాష్ట్ర స్థాయిలో పూర్తి సబ్జెక్ట్ ఉన్న నేతలు వాళ్ళను బీజేపీ అసలు ఉపయోగించుకోవట్లేదు కనీసం ఆ జిల్లా వరకైనా ఉపయోగించుకోవట్లేదు ఏం రోగం అవుతుందో మాకైతే తెలుస్తలేదు దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ జైత్రయాత్ర సాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణ గడ్డపై మాత్రం ఆశించిన స్థాయిలో పట్టు చిక్కడం లేదు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్పష్టంగా 3వ స్థానానికే పరిమితం ఉంది అంతే కదా మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంటే 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంటే ఇటు బీఆర్ఎస్తో కొందరు కాంగ్రెస్తో కొందరు కుమ్మక్కాయ్ బీజేపీకి శత్రువు ఎవరు లేడు బీజేపీకి శత్రువు బీజేపీడే కానీ మీకున్న నికార్సైన కార్యకర్తలు ఏ పార్టీకి లేరు మరి అది ఎందుకు మీరు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు 3వ స్థానానికే పరిమితమైంది అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా దూసుకుపోతుంటే
తెలంగాణలో కమల దళం మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గర అవడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. అసలు దేశమంతా వీస్తున్న మోదీ గాలి తెలంగాణ సరిహద్దుల్లోనే ఎందుకు ఆగిపోతుంది? ఇక్కడ అధికారం దక్కించుకునే అవకాశం నిజంగానే లేదా అనే అంశాలపై ప్రజావాయిస్ ప్రత్యేక విశ్లేషణ చేసింది. ఎందుకు మోదీ గాలి మొత్తం వీస్తూ ఉంది, తెలంగాణ వైపు ఎందుకు వీస్తలేదు? మోదీ గాలి దేశవ్యాప్తంగా వీస్తూ ఉంటే అదే మోదీ గాలితో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిస్తే మరి ఇక్కడ ఏం జరుగుతుంది? కుట్రలు కుతంత్రాలకు ఎందుకు బలవుతున్నారు? ఎవడన్నా బీజేపీకి శత్రువు అనేటోడు బీఆర్ఎస్ వాడు ఉండాలి, లేదంటే కాంగ్రెస్ వాడు ఉండాలి. కాంగ్రెస్కు శత్రువు బీఆర్ఎస్ ఉండాలి, ఇట్లా ఉండాలి అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుకోవచ్చు. అంటే లీడర్లు అందరూ ఒకటే, ఆ విషయం వేరు. మళ్ళా రాజకీయంగా శత్రుత్వం, కానీ బీజేపీలో ఉన్న రాజకీయ నాయకులకు బీజేపీడే శత్రువులు. బీజేపీలో ఉన్న రాజకీయ నాయకులు బీజేపీడే శత్రువు అయిపోయాడు. మరి కేసీఆర్ తీసుకొచ్చి బీజేపీలో మొక్క వృక్షాన్ని అయితే పెట్టిండు. అప్పటి నుంచి మరి బీజేపీ అతలాకుతలమవుతున్న నేపథ్యం మాత్రం ఉంది. కేటీఆర్ పైన కాలనీ షీకుల భూములకు సంబంధించిన ఇష్యూ వచ్చిన కానుంచి కరీంనగర్లో అప్పుడు బండి భగీరథే పోటీ అయిండు కేటీఆర్కు. బండి సంజయ్ పోటీ కాదు కేటీఆర్కు పోటీ బండి భగీరథే. మళ్ళా కరీంనగర్లో ఛాలెంజ్ అని పెట్టి మళ్ళా కరీంనగర్కు కేటీఆర్ వచ్చిన తర్వాత మళ్ళా పాడి కౌశిక్ రెడ్డిని దింపిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం ఉన్నట్టు తిట్టిన తర్వాత వీళ్ళు కొట్టిన తర్వాత మళ్ళా టార్గెట్ ఎవరైండ్లు? మళ్ళా బండి భగీరథే అయిండు. అంటే కేటీఆర్తో పోటీ పడేది బండి భగీరథ్, బండి సంజయ్ కాదు. బండి సంజయ్ చిన్న స్థానం నుంచి పెద్ద స్థాయికి వచ్చిన నేత. రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలి, నేను బాగుపడతాడా సంబంధం లేదు. రాష్ట్రంలో కాషాయ తీర్థం కావాలి, కాషాయ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిన నేత బండి సంజయ్. మరి ఎందుకు మిగతా కార్పొరేషన్లలో మిగతా మున్సిపాలిటీలలో మొన్న జెండా ఎగరేయలే? ఓన్లీ కరీంనగర్లోనే ఎందుకు ఎగరేసిందంటే నికార్సుగా కొట్లాడుతున్న బిడ్డలకు ప్రజలు అండగానే ఉంటారు. ఇప్పటికైనా మారండి, ఈ కథ ఏందో చూద్దాం. సిద్ధాంతాల గడ్డపై లెఫ్ట్ ప్రభావం ఉందా? లెఫ్ట్ ప్రభావము వెస్ట్ బెంగాల్ కన్నా ఉందా మన దగ్గర ఎక్కువ? నక్సల్ మరి ఉద్యమం ముట్టిందే వెస్ట్ బెంగాల్ కదా. మొత్తం ఎర్ర జెండా పార్టీనే వెస్ట్ బెంగాల్ కదా. అటువంటి వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ను బొందబెట్టి తృణమూల్ కాంగ్రెస్ వచ్చి తృణమూల్ కాంగ్రెస్ 15 సంవత్సరాలు ఏలిన తర్వాత మొత్తం తృణమూల్ కాంగ్రెస్ను తుంచిపడేసి కాషాయ జెండా ఎగిరింది కదా అక్కడ. అంతకు మించింది అది కాదు కదా. తెలంగాణ గడ్డకు ఒక ప్రత్యేకమైన రాజకీయ సామాజిక చరిత్ర ఉంది. ఇక్కడ సాయుధ పోరాటాల కాలం నుండి నేటి వరకు లెఫ్ట్ ఐడియాలజీ మీన్స్ వామపక్ష ప్రగతిశీల భావజాలం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. తెలంగాణ సమాజం ఎప్పుడు హక్కుల పోరాటాలను ప్రాంతీయ సెంటిమెంట్ను ఆదరించింది. హిందుత్వ ఎజెండాతో ఉత్తరాదిని ఊపేసిన బీజేపీ ఇక్కడి గంగా జమున తహజీబ్ అంటే భాతృత్వ సంస్కృతి వాతావరణంలో అంత వేగంగా కలవలేకపోయిందా? మావాడు పూర్తి స్థాయిలో వార్త అందించడం ఇది చొచ్చుకోలేకపోతుంది. పొత్తులు లేవు, గట్టి క్యాండిడేట్ల కరువు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టి సక్సెస్ అయిన బీజేపీకి తెలంగాణలో అలాంటి పరిణామాలు కనిపించడం లేదు. ఇక్కడ ఏకాకిగానే పోరాడాల్సిన గ్రౌండ్ రియాలిటీ ఉంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు శూన్యం కావడంతో క్షేత్రస్థాయిలో ఒంటరి పోరు తప్పడం లేదు. దీనికి తోడు 119 నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే బలమైన ప్రజాదరణ ఉన్న గట్టి క్యాండిడేట్లు లేకపోవడం తెలంగాణ బీజేపీకి పెద్ద మైనస్గా మారింది. కేవలం కొద్దిమంది నేతల చుట్టూనే పార్టీ రాజకీయం తిరుగుతుంది. కొద్దిమంది నేతల చుట్టూ పార్టీ రాజకీయం తిరిగినా కూడా తమిళనాడులో ఏమైంది? తమిళనాడులో విజయ్ తప్ప ఎవడున్నాడా పార్టీకి దిక్కు? రాలే. డిఎంకేను బొందబెట్టి ఏఐడిఎంకేను 3వ ప్లేస్కి పంపించి అధికారం చేజిక్కించుకోలే టీవీకే విజయ్. సో ఓన్లీ లీడర్ల చుట్టూ పార్టీ తిరిగితే నడవదు. లీడర్లు అన్నట్టు ఆటోమేటిక్గా తయారవుతారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, రైతాంగ సమస్యలు చచ్చిపోతూ ఉన్నారు. లారీలు లేక, గన్ని బ్యాగులు లేక, మీరు ఇచ్చిన మద్దతు ధర పర్ఫెక్ట్గా లేక
అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు కదా. మరి దీనిపైన ఎందుకో భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తలేరే తెలంగాణ రాష్ట్రంలో? ఫీజు రియంబర్స్మెంట్తో ఇప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల విద్యార్థులు, అటు ఈయన 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు గడిపిండు, ఆయనే 1 సంవత్సరంన్నర గడిపిండు. ఆ ఫీజులు రాక బీటెక్లు అయిపోయిన పిల్లలు, డిగ్రీలు అయిపోయిన పిల్లలు, కాలేజీలలో సర్టిఫికెట్లు ఉండి కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చేయడం లేదు అని కనీసం అడగట్లేదు భారతీయ జనతా పార్టీ. ఓన్లీ అక్కడ ఒక దగ్గర ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసి పెట్టుకుంటే అయిపోయింది అనుకుంటున్నారేంది? రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలి, అప్పుడు పార్టీ బాగుపడుతుంది. రామచంద్రరావు ఒక పిలిపిస్తే కిషన్ రెడ్డి ఇటు చూడబట్టే, ధర్మపురి అరవింద్ ఇటు చూస్తారు, ఈటల రాజేందర్ ఇటు చూస్తారు, బండి సంజయ్ ఇటు చూస్తారు. ఇట్లా పోతే ఇక మీరు ఏం పైకి వస్తారు, ఎడ వస్తారు? మొత్తం నిన్న చాలా చాలా ఛానళ్ళకి, చాలా యూట్యూబ్ ఛానళ్ళకి బండి సంజయ్ నోటీసులు పంపించిండు. ఆర్టీవీ నుంచి మొదలుకుంటే అన్ని ఛానల్స్. బండి సంజయ్ ఎక్కడ తప్పు చేసిండు? బండి సంజయ్ని తిట్టడానికి కారణం ఏంది? బండి భగీరథ్ తప్పు చేస్తే బండి సంజయ్ రాజకీయంగా బండి సంజయ్ ఏమైనా తప్పు చేసిందా? టార్గెట్ బండి సంజయ్ ఎందుకైండు? నిన్న పొట్టు వేసుకుంటూ ఒక్కొక్కడు భయపడి వీడియోలన్నీ డిలీట్ చేస్తున్నారంట పాపం. ఇక ఒక్కసారి చూద్దాం. ఇక నేతల మధ్య సఖ్యత శూన్యం, కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ప్లస్, తెలంగాణ బీజేపీని వేధిస్తున్న అతిపెద్ద శాపం. నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి, రాజకీయాలు పార్టీ క్యాడర్ను అయోమయంలో పడేస్తున్నాయి. ఒక నేత కార్యక్రమం పెడితే మరో నేత గైర్ హాజరవ్వడం, అంతర్గత విమర్శలు చేసుకోవడం నిత్య కృత్యంగా మారింది. బీజేపీలోని ఈ అంతర్గత ముఠా గొడవలు అటు అధికార కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. వారు బలహీనతను క్యాచ్ చేసుకుంటూ మరింత పుంజుకుంటున్నారు. ఇక వీళ్ళంటే ఇప్పుడు బండి సంజయ్ది ఒక వర్గం, కిషన్ రెడ్డిది ఒక వర్గం, ఈటల రాజేందర్ది ఒక వర్గం, ఇక్కడ లక్ష్మణ్ది ఒక వర్గం, ఇట్లా ధర్మపురి అరవింద్ది ఒక వర్గం. ఎవడి వర్గాలు వాడిదేనే. ఎవడి వర్గాలు వాడికున్నా కూడా, ఎవడి కార్యకర్తలను వాళ్ళు పట్టించుకున్నా కూడా, ఎవరి కార్యకర్తలను ఇప్పుడు మన కరీంనగర్కి పోతే కొలగాని సీనన్న ఒక సామాన్య కార్యకర్త బీజేపీలో. కొలగాని సీనన్న ఒక సామాన్య కార్యకర్త, కార్పొరేటర్ మేయర్ అయింది కరీంనగర్కు. అట్లా ఒక 10 మందికి మనం ఎందుకు లీడర్లను తయారు చేయకూడదు? ఎంబీఏ చేసిన టింకు కార్పొరేటర్ అయిండు. ఇట్లా అనేక మంది లీడర్లను తయారు చేసుకుంటున్నారు కదా. అట్లా మీరందరూ లీడర్లను తయారు చేసుకొని డీకే అరుణ ఒకటే గెలుస్తుంది, రిమైనింగ్ ఎందుకు గెలవట్లేదు? కిషన్ రెడ్డి ఒకటే గెలుస్తుండు, కిషన్ రెడ్డి పార్లమెంట్లో ఎందుకు ఎవడు గెలవట్లేదు? ఇక పార్టీ స్ట్రాంగ్గా ఉందంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో స్ట్రాంగ్గా ఉంది, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో స్ట్రాంగ్గా ఉంది. ఈ 7 ఉందే పార్టీ. అధిష్టానం యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ అంతర్గత తగాదాలు ముదురుతున్న గొడవలపై ఢిల్లీ పెద్దలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో తెలంగాణ నేతల తీరు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. మరి ఈ లీడర్ల పంచాయతీని తెగొట్టేందుకు, పార్టీని లైన్లో పెట్టేందుకు అధిష్టానం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. కమలానికి భవిష్యత్తు లేదా? రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నప్పటికీ బలమైన వ్యూహం, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటం, అన్నింటికి మించి అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తే తప్ప తెలంగాణలో బీజేపీకి అధికార కళ సాకారం కాదు. మరి కమలనాథులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారో లేక 3వ స్థానానికి పరిమితం అవుతారో కాలమే సమాధానం చెప్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరిని తక్కువ చేయడానికి లేదు, ఎవరిని ఎక్కువ చేయడానికి లేదు. కానీ కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ రామచంద్రరావు ప్రజెంట్ అధ్యక్షుడు ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎట్లా ఉంది, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత బీజేపీ ఎంత ఊపొచ్చిందో సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పడం కాదు. మొన్న పరేడ్ గ్రౌండ్లో మోదీ వచ్చిన తర్వాత బండి సంజయ్ అని పేరు వలుకుతే డీకేఆర్న అరగంట ఉర్రిన్లే కార్యకర్తలలో ఎవరి బలం ఎక్కువ ఉంది?
బీజేపీలో కార్యకర్తలలో ఎవరి బలం ఎక్కువ ఉంది? ధర్మపురి అరవింద్ బలం ఎక్కువ ఉందా? బండి సంజయ్ బలం ఎక్కువ ఉందా? ఈటల రాజేందర్ బలం ఎక్కువ ఉందా? ఎవరి బలం ఒక్కొక్కరి బలం ఒక్కొక్కలాగా ఉంటే వీళ్ళందరి బలం కలిస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఇటు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి ఎప్పుడైనా కలిసిందా నలుగురు?